వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒకప్పుడు సరెండర్ మోడీ అంటూ ఎగతాళి చేసిన వారు, భారత ప్రభుత్వం అమెరికా ముందు తల వంచిందని విమర్శించిన వారు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పరిణామాలను చూసి ఏం సమాధానం చెబుతారు? ఇక అంతర్జాతీయ దౌత్యం ఎలా పనిచేస్తుందనేది చెప్తా చూడండి. అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య ఒప్పందాలు, దౌత్య సంబంధాలు సోషల్ మీడియా పోస్టులతో నడవవు. ప్రతి నిర్ణయం వెనుక నెలల తరబడి జరిగే చర్చలు, చట్టపరమైన ప్రక్రియలు, వ్యూహాత్మక లెక్కలు ఉంటాయి. తాజా నివేదికల ప్రకారం అమెరికా విధించిన పరస్పర సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేయడంతో భారత ఎగుమతులకు 10 బిలియన్లకు పైగా టారిఫ్ రిఫండ్లు తిరిగి వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) మార్గదర్శకాలను జారీ చేస్తే నిధుల స్వీకరణకు సులభతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక స్పష్టత ఇచ్చింది. సాంప్రదాయ బ్యాంకింగ్ మార్గాల కంటే తక్కువ ఖర్చుతో విదేశీ బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే రిఫండ్లు పొందేందుకు క్రాస్ బార్డర్ డిజిటల్ పేమెంట్ సేవల సంస్థలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తున్నాయి. ఎగుమతులు సుంకాలను నేరుగా చెల్లించకుండా ఫ్రైట్ ఫార్వర్డర్ల ద్వారా చెల్లించిన సందర్భాల్లో అదనపు క్లిష్టత ఉంది. ఇక చట్టపరంగా దిగుమతిదారులుగా నమోదైన ఫ్రైట్ ఫార్వర్డర్లకే అమెరికా ట్రెజరీ నుంచి ముందుగా రిఫండ్లు వస్తాయి. అనంతరం వారు సంబంధిత ఎగుమతులకు నిధులను బదిలీ చేయాల్సి ఉంటుంది. అమెరికా దిగుమతిదారులే సుంకాలు చెల్లించిన సందర్భాల్లో రిఫండ్లు వారి ఖాతాలకు జమ అవుతాయి. గతంలో టారిఫ్ భారం పంచుకునేందుకు ఇచ్చిన డిస్కౌంట్లను పరిగణలోకి తీసుకొని ఈ రిఫండ్లు కూడా పరస్పర ఒప్పందాల ప్రకారం పంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చిన్న మొత్తాల రిఫండ్లు ఇప్పటికే ప్రాసెస్ అవుతున్నప్పటికీ భారీ చెల్లింపులు దశల వారీగా విడుదల కానున్నాయి. ఈ 10 బిలియన్లు అంటే ఎంతో తెలుసా? 85,000 కోట్లకు పైగా. ఇది అనేక రాష్ట్రాల్లో వార్షిక బడ్జెట్ల కంటే కూడా ఎక్కువ. ఈ డబ్బు తిరిగి భారతీయ ఎగుమతిదారుల చేతుల్లోకి వస్తే టెక్స్టైల్స్ పరిశ్రమకు ఊరటుంటుంది, ఫార్మాస్యూటికల్ కంపెనీలకు లాభం ఉంటుంది, ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ రంగాలకు ప్రోత్సాహం ఉంటుంది, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు నగదు ప్రహారం ఉంటుంది, లక్షలాది ఉద్యోగులకు పరోక్ష భరోసా కలుగుతుంది. అసలు ఏం జరిగింది అనేది అర్థం కాలేదా? చెప్తా చూడండి. 2025లో అమెరికా తన వాణిజ్య విధానంలో భాగంగా కొన్ని దేశాలపై అధిక సుంకాలు విధించింది. ఆ అధిక సుంకాలు విధించిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఆ టైంలో ఇక్కడ ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతూ మోదీ ప్రభుత్వం మీద మస్తు విమర్శలు చేసింది. ఇక భారత ఎగుమతులపై 2025 ఆగస్టు 7న 25% పరస్పర సుంకం, ఆగస్టు 27న రష్యా చమురు దిగుమతుల కారణంగా మరో 25 అదనపు సుంకం విధించడంతో మొత్తం 50% టారిఫ్ భారం పడింది. ఆ సమయంలో చాలా మంది భారత్ ఎందుకు ఘాటుగా స్పందించడం లేదని ప్రశ్నించారు. కొందరైతే సరెండర్ మోదీ అంటూ విమర్శలు కూడా చేశారు. కానీ భారత్ వెంటనే భావోద్వేగ ప్రతిస్పందన ఇవ్వకుండా దౌత్యపరమైన, చట్టపరమైన మార్గాలను అనుసరించింది. తర్వాత అమెరికా న్యాయ వ్యవస్థలో జరిగిన పరిణామాలు, విధాన మార్పులు, చట్టపరమైన సవాళ్ల కారణంగా ఆ సుంకాలపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు ఆ మేరకు రిఫండ్ల ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఇక దీని మీద RBI అయితే కీలక స్పష్టత ఇచ్చింది. అమెరికాలోని ప్రత్యక్ష కరెస్పాండెంట్ బ్యాంకింగ్ సంబంధాలు లేని భారతీయ బ్యాంకులు కూడా అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర బ్యాంకుల ద్వారా ప్రత్యేక కలెక్షన్ ఖాతాలను ఏర్పాటు చేసుకుని ఈ రిఫండ్లను స్వీకరించవచ్చని RBI స్పష్టం చేసింది. దీంతో రిఫండ్లు ఏ ఖాతాల్లో స్వీకరించాలన్న అనిశ్చితి తొలగిపోయి భారత ఎగుమతిదారులకు నిధుల ప్రవాహం సులభతరం కానుంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నిలిచిపోయిన వేల కోట్ల రూపాయల నిధులు ఇప్పుడు తిరిగి భారత ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించనున్నాయి. పరిణితి చెందిన దౌత్యం అంటే ఇదే. ప్రతి విమర్శకు వెంటనే స్పందించకపోవడం, దేశ ప్రయోజనాలను భావోద్వేగాల కంటే ముందుంచడం, అంతర్జాతీయ సంబంధాలను దీర్ఘకాలిక దృష్టితో చూడటం, మీడియా హెడ్లైన్ల కంటే తుది ఫలితాలపై దృష్టి పెట్టడం. మౌనం బలహీనత కాదు, చరిత్ర చెబుతోంది. శబ్దం చేసే నాయకులు చాలా మంది ఉంటారు, కానీ ఫలితాలు సాధించే నాయకులు కొంతమంది మాత్రమే ఉంటారు. కొన్నిసార్లు మౌనం అనేది భయం కాదు, ఆత్మవిశ్వాసం. అదొక వ్యూహం. అది దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఆలోచనాత్మక నిర్ణయం. విమర్శలు వచ్చాయి, వ్యంగ్యాలు వచ్చాయి, కానీ చివరికి మాట్లాడింది ఫలితాలే. మరోసారి ప్రపంచ వేదికపై భారత దౌత్య బలాన్ని చాటింది. ఇలాంటి నిర్ణయం తీసుకొని అడుగులు ముందుకేసిన ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఫైనల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే, ఇదివరకు మన మీద టారిఫ్లేసి 50% వసూలు చేసిన అమెరికా న్యాయ వ్యవస్థలోనే, అంటే న్యాయస్థానంలోనే ఓడిపోయి ఆ సుంకాలను మళ్ళీ తిరిగి ఎవరి దగ్గర నుంచి అయితే వసూలు చేసిందో ఆ వ్యాపారవేత్తలకు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ చేస్తోంది. అప్పుడు వెంటనే స్పందించకపోయినా చట్టపరంగా స్పందించి ఇక్కడ వ్యాపారవేత్తల్ని నష్టపోకుండా చేసింది
భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు. అలాంటి ఆయనకు ధన్యవాదాలు చెప్పాలా వద్దా? నా తరపు నుంచి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.